దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ పరిశుద్ధ దినం రోజు ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. సియోనులో నుండి నా ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మంచిది. ఇంతవరకు చక్కగా పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరచాం. దేవుణ్ణి స్తుతించి గణపరిచి మహిమపరిచేటువంటి ధన్యత పరిశుద్ధమైన ప్రభు మనకు దయచేశాడు. శ్రేష్టమైనటువంటి సమయంలోనికి మనం వచ్చిన్నాం కనుక దేవుని యొక్క మాటలను శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. చాలా మంది జీవితాల్లో అన్నీ ఉంటాయి కానీ సమాధానము ఉండదు. ధనం ఉంటే ఒక బాధ, ఆరోగ్యం ఉంటే ఒక బాధ, వేరే వేరే సమస్యలు వేరే మనకు పొందుకున్నాం అనుకున్నప్పుడు ఏదో లోటు, ఏదో వెలితి, ఏదో ఇబ్బంది, ఏదో నిట్టూర్పు, ఏదో శ్రమ సంబంధించినటువంటి నిందలు మన మీదకి రాక మానవు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. సమాధానము కావాలా? మనకి సమాధానము కావాలన్నా, మనకి ఆనందము కావాలన్నా, మనకి దేవుని కృప, దేవుని ధన్యత, దేవుని ప్రేమ కావాలన్నా మొదటిగా దేవునితో నడిచే స్థితి మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మాట మనం చూద్దాం. మొదటి మాట ఒక 5 మాటలుగా మనం క్లుప్తంగా దేవుని మాటలు చూడగలిగినట్లయితే, మొదటి మాట, అసలు మనకి సమాధానం రావడానికి యేసు క్రీస్తు ప్రభు ద్వారా సమాధానం మనకి వచ్చి ఉన్నది. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యుందుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా దేవ, మా తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి నీ శ్రేష్టమైనటువంటి అగ్ని వంటి వాక్కు మా అందరితో మీరు ధారాళముగా మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము మా తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే సమాధానము మనంతట మనకి సమాధానం మనకి దేవుని ద్వారా కలిగింది. అదేమై ఉన్నదని వాక్యం చూస్తే, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారు నీతిమంతులుగా జీవిస్తారు. ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారు దేవుని ప్రేమని పొందుకుంటారు. ఎవరైతే పూర్తి విశ్వాసముతో దేవుని కృపలో, దేవుని దయలో, దేవుని యొక్క కబంధ హస్తాల్లో ఉంటారో వారి పక్షాన దేవుడు తప్పకుండా ఉంటాడు. అందుకనే వాక్యము తెలియపరుస్తుంది, నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు కొండలను తగిలించే శక్తి దేవుడు ఇస్తాడంట. హల్లెలూయా. కనుక మొదటిగా దేవుని బిడ్డలకి విశ్వాసం ఉంటేనే సమాధానము వస్తుంది. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. నీతిమంతుడు ఒక్కడునూ లేడని పరిశుద్ధ లేఖనము తెలియపరుస్తుంది. కానీ దేవుడు నీతిమంతుడిగా ఉన్నాడు కనుక ఆయన యందు విశ్వాసము, ఆయన యందు నమ్మక, ఆయన యందు మనము దృష్టి నిలిపి ఉన్నప్పుడు దేవుని యొక్క మహా సంకల్పము చొప్పున మనల్ని నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యుందుము. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో సమాధానము కలిగి ఉంటే ఎంత ధన్యత, ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెనతో. జక్కయ్య అనే సుంకపు గుర్తుదారుడికి సమాధానము లేదు. అధిక ధనము, అధిక వడ్డీ, ధనాపేక్షతో జీవిస్తూ ఉన్నాడు. ఎవరో యేసుక్రీస్తు ప్రభువారంట ఆయన కనులారా చూడాలని మేడి చెట్టు ఎక్కి ఎప్పుడైతే కనులారా జక్కయ్య దేవుణ్ణి చూచాడో, నజరేటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చూచాడో, తన హృదయంలో పశ్చాత్తాపం వచ్చేసింది. నా జీవితంలో సమాధానము లేదు, నా బ్రతుకులో సమాధానము లేదు, నాకున్నది సమస్తము వ్యర్థమే. కానీ సమాధానము కావాలంటే దేవుని సన్నిధిలో నేను ఉండాలి, దేవునితో నేను నడవాలనేటువంటి ఆలోచన కలిగి తన మనసులో అనుకున్న సందర్భంలోనే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారి జక్కయ్యను కిందకి దిగురా, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చిందనండి.
ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య వెనక జీవితంలో చూసుకుంటే సమాధానం ఉందా? లేదు. ఎప్పుడైతే ప్రభువుని చూడాలి, ప్రభువుని చూడాలనేటువంటి ఆశ, ఆలోచన, తలపు తనలో వచ్చిందో ఆటోమేటిక్గా అలాగే వచ్చాడు, చూచాడు. ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి దేవుని కనుల వైపు తన కనులు చూడటం మొదలైందో తన జీవితం అంతా జ్ఞాపకం వస్తూ ఉంది. తద్వారా సమస్తాన్ని విడిచిపెట్టి ఎవరి దగ్గర అయితే అధికంగా తీసుకున్నానో వారికి నాలుగంతా తిరిగిస్తానో, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాననేటువంటి మాట తెలియపరిచాడండి. అందుకని దేవుడు అక్కడ తెలియపరిచాడు, నేడు ఈ ఇంట కూడా ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి కూడా రక్షణ వచ్చి ఉన్నదని మాట తెలియపరిచాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో చాలా మంది సమాధానం లేకుండా, ఆనందం లేకుండా, ఆరోగ్యం లేకుండా పైకి బాగానే కనపడుతూ ఉంటారు, కానీ వారి జీవితాల్లో ఎన్నో సమస్యలు, ఎన్నో నిట్టూర్పులు, జక్కే లాంటి లోక సంబంధమైనటువంటి ఆశల్లో పడిపోయిన వారు లేకపోలేదండి. కనుక ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువు నీతో, నాతో, మనతో తెలియపరుస్తున్నాడు, నీకు సమాధానం కావాలా? అది నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారానే సమాధానం మనకి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రెండవది మనం చూస్తే సమాధానం అసలు మనకి ఎందుకు వచ్చిందంటే యేసు క్రీస్తు రక్తము ద్వారా సమాధానం మనకి వచ్చి ఉన్నది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి దేవుని మాటలు చూడవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం ఒకసారి. సర్వసంపూర్ణత నివసింపవలనియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును ఈ భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏ ఏ విషయాలు ఆయన ఆలోచన కలిగి ఉన్నాడంటే ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తమతో సమాధాన పరుచుకోవాలని తండ్రి అభిష్టమయ్యాడంటండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డల కొరకు భూలోకమందైనను పరలోకమందైనను ఆయన యొక్క సమాధానము దయచేయాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ప్రేమ మనం పొందుకోవాలంటే దేవుడు మన కొరకు చేసిన గొప్ప బలియాగమును నిత్యము జ్ఞాపకము చేసుకొని ప్రార్థించుకొని మనను దేవుని సిలువను ఎత్తుకొని నడిచేవారిగా ఆలోచన కలిగి ఉండాలండి. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, భూమి ఆకాశాలను సృష్టించినటువంటి సృష్టికర్త మనకు తెలియపరుస్తున్నాడు. ఆత్మఫలములో కూడా మనం చూస్తూ ఉంటే సమాధానము కూడా అక్కడ ఉండి ఉన్నది. కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటే పైకి నవ్వుతా ఆనందంగా సంతోషంగా మాట్లాడతారు, కానీ ఏదో సమస్య, ఏదో లేమి, ఏదో ఇబ్బంది ఎదురవుదంటారా? తప్పకుండా ఎదురవుతుంది. కానీ దేవుని వాక్యము తెలియపరుస్తుంది, ఎవరైతే దేవుని చిత్త ప్రకారము, ఆజ్ఞ ప్రకారము, ఆలోచన ప్రకారము, తలపు ప్రకారము, ఉద్దేశ ప్రకారము జీవిస్తారో వారికి దేవుడు సమాధానము దయచేయును గాక, ఆయన కృప కాపుదల దయచేయును గాక. ఆమేన్. కనుక రెండో మాట, యేసు రక్తము ద్వారానే మనకి సమాధానము వచ్చింది. అంతకు ముందల్లా సమాధానం లేదు. పాప సంబంధమైనటువంటి స్థితిలో, వ్యర్థమైనటువంటి స్థితిలో, నరకానికి వెళ్ళేటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు స్వయంగా నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు పరలోకాన్ని విడిచి నీ కొరకు, నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని, గొర్రె పిల్ల వంటి రక్తాన్ని చిందించడం ద్వారా సమాధానం దేవుడు మనకి దయచేశాడండి. ఇందులో సమాధానం అంటే దేవునితో సహవాసం చేసే స్థితి, దేవునితో సమాధానము కలిగి ఉండే స్థితి, మనం ఉన్న ప్రాంతము, ప్రదేశము సమస్తము సమాధానకరంగా దేవుడు దయచేయాలని ఆలోచన కలిగి ఉంటున్న సందర్భంలో మనం నిత్యము ఆత్మఫలమును పొందుకొని సమాధానముగా దేవుని కృపతో, దేవుని దయతో జీవించేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఇక మూడో మాట మనం చూడగలిగినట్లయితే సమాధానము కావాలా? ఆ సమాధానము క్రీస్తులో సమాధానము, దేవునిలో సమాధానము. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి దేవుని మాట అక్కడ ఉంది, చూద్దాం. నా యందు
నా యందు మీరు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవుడు తెలియపరుస్తున్నాడు, నా యందు మీకు సమాధానం కావాలంటే మొదటిగా మీకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, హేళన వచ్చింది, అనేకమైనటువంటి ఆటంకాలు మనకు వస్తాయి. కానీ మనం ఏం చేయాలంటే, దేవుడు లోకమును జయించాడు కదా, కనుక దేవుని బిడ్డలైనటువంటి మనము శ్రమని జయించాలి, ఇబ్బందులను జయించాలి, ఓటమిని జయించాలి, నిట్టూర్పుని జయించాలనేటువంటి దైవ సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటూ దేవుడు మన కొరకు చేసిన గొప్ప గొప్ప తలంపులు, ఉద్దేశాలు సమస్తము ఆయన కృపలో, ఆయన దయలో కనిపెట్టుకొని ప్రార్థనా జీవితము కలిగి ఉండాలండి. అందుకని వాక్యము తెలియపరుస్తుంది, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. దేవుడే స్వయంగా మనకు తెలియపరుచినటువంటి మాటలు. లోకములో మీకు శ్రమ కలుగును. చాలా మంది అనుకుంటారు, నేను ప్రార్థనకి వెళ్తే చాలు నాయన ఆశీర్వదింపబడతాను, దీవింపబడతాను, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటానని అనుకుంటారు. అవును, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఉన్నతమైనటువంటి స్థితిలో నీవు ఉంటావు. కానీ ఎప్పుడైతే నీవు రక్షణ పొంది దేవుని సన్నిధికి వస్తావో ఆ క్షణం నుంచి శ్రమలు, ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే గర్జించు సింహం వలె అపవాదిగాడు నీ వైపు ఆలోచన కలిగి ఉంటాడు గనక ఆ శ్రమని నువ్వు జయించాలంటే సర్వ సృష్టిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరి కొరకు దేవుడు పొందినటువంటి జయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తప్పకుండా క్రీస్తులో సమాధానం మనం కలిగి ఉండగలం. యోనా ద్వారా నినే ప్రాంతానికి సమాధానం వచ్చిందా రాలేదా? వచ్చింది. నినేవ పట్టణస్థులంతా బహు పాప సంబంధమైనటువంటి స్థితిలో ఉన్నవారు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు, తినుతూ తాగుతూ శరీర సంబంధమైనటువంటి ఆశలు తీర్చుకుంటూ దేవుడు లేడు, ఎవడు లేనటువంటి లోక సంబంధమైనటువంటి బుద్ధి కలిగి జీవిస్తున్నప్పుడు యోనా ప్రవక్తని దేవుడు ఎన్నుకొని నినేవస్తుల దగ్గరికి వెళ్ళి వారికి జరగబోతున్నటువంటి దుర్గతి గురించి తెలియపరచు, వారి దేశాన్ని నేను నాశనం చేయబోతున్నాను, అగ్ని గండకాలతో తగలబెట్టబోతున్నటువంటి మాట తెలియపరిచినప్పుడు ఆ నినేవే పట్టణస్థులు, రాజు, మంత్రి, ఆ ఊరి వారంతా, పట్టణపు వారంతా, వారి మాత్రమే కాకుండా పశువులు సమస్తం ఉపవాస దినమును ఆచరించి దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటే సుమారు 125,000 మంది కంటే ఎక్కువగా ఉన్నటువంటి వారికి రావాల్సినటువంటి దుర్గతి నుంచి దేవుడు కాపాడి సమాధానము వారికి దయచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక మనలో కూడా ఏదైనా లోపం ఉందేమో ఒకసారి ప్రశ్నించుకొని వాటిని విడిచిపెట్టాలండి. నా ప్రియా దేవుని బిడ్డలారా, దేవునితో సమాధానము కలిగి ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో. దేవునితో సమాధానము కలిగి ఉన్నటువంటి బిడ్డల యొక్క ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు ఏమై ఉంటాయంటే దేవుని మహిమ పరుస్తూ, దేవుని మహిమార్థకరంగా ఈ లోకములో జీవిస్తూ ఉంటారు. వారు చేసే మాట, వారు మాట్లాడే మాట, వారి నడవడిక, వారి క్రియలు, వారి పనులు సమస్తము కూడా దేవుని యొక్క దృష్టిలో ఉంటుంది. తద్వారా వారు చేసేటువంటి స్థితిని బట్టి దేవుడు సమాధానము వారికి అనుగ్రహిస్తాడు. 4వ మాట మనం చూద్దాం. సమాధానము కావాలంటే మొదటి మాట, అది సమాధానం మనకు రావడానికి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే సమాధానం మనకి వచ్చి ఉన్నది. రెండవది, ఆయన రక్తము ద్వారా సమాధానం మనం పొందుకొని ఉన్నాం. మూడవది, క్రీస్తుతో సమాధానము. 4వ మాట, నీతి ద్వారా సమాధానము. పాపం చేసేవాడు ఎవరన్నా సమాధానం కలిగి ఉంటాడా? ఏదైనా తప్పిదం చేసి, ఏదైనా గొడవ చేసి, ఏమైనా అక్రమం చేసిన వాడు సమాధానంగా ఉంటాడా? ఉన్నాడు. ఎప్పుడేం జరిగిద్దో, ఎప్పుడు ఎవరు వస్తారా, ఏమైంది అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కనుక నీతి ద్వారా సమాధానము. మన జీవితం ఎలాగుంది, మన బ్రతుకు ఎలాగుంది, మన యథార్థత ఎలాగుంది, ఎలా దేవుని కృపలో, ఎలా దేవుని దయలో, ఎలా నీతిమంతులుగా నేను జీవించాలనేటువంటి ఆలోచన కలిగి ఉండే వారిగా మనము ఉండాలి. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నీతి సమాధానము కలుగుచేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరమును కలుగును. నీతి ఏం చేసిందంట? సమాధానము కలుగు చేసింది. మనం దేవుని బిడ్డలమే, మనం నీతిమంతులుగానే ఉండాలనే ఆలోచన కలిగి ఉంటాం. కానీ అపవాదిగాడు నీతిమంతులుగా ఉండనేలేడు. కాని మాటగా ఒక మాట మాట్లాడితే ఏమైంది అనే మాటలు తెలియపరుస్తాడు.
నాకు తెలిసినటువంటి ప్రాంతంలో 2 గృహాలు ఉన్నాయి. ఆ కుటుంబాల్లో ఇద్దరు దైవభక్తి కలిగినటువంటి కుటుంబాలు. వారు దేవుణ్ణి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ శక్తి దిగిద్దామన్నట్టు ప్రార్థనా పనులు, అనేకమైనటువంటి విషయాల్లో పాటలు పాడటంలో, దేవుని సన్నిధిని శుభ్రం చేయటం, అనేకమైనటువంటి విషయాల్లో ఎంతో పోటీ పడి పని చేస్తూ ఉంటారు. ఏమైంది ఏమో తెలియదు, మూడో వ్యక్తి ఒక వ్యక్తి వచ్చి కాని మాట వాళ్ళిద్దరి మధ్య చెప్పి వెళ్ళింది. నువ్వు సరిగ్గా ప్రార్థన చేయవంట, పాటలు పాడవంట, నీకంటే ఆమె బాగుపాడిద్దంట చేసిద్దంటే చెప్పటం ఆలస్యం. నీకు ఏమైందంటే వాళ్ళ కుటుంబాల్లో వ్యర్థమైనటువంటి అపవాదిగాడి ఆలోచన తలంపులు వచ్చేసినాయి అండి. ఈ మధ్యకాలంలో మనం కూడా చూస్తూ ఉంటే ఎవరైనా చక్కగా పాట పాడారు అనుకోండి, ఏం పాడారు నువ్వు పాట, నీకంటే ఆమె బాగా పాడిందా అని అనేవారుగా ఉంటారు. కానీ వారి తప్పు కాదు, అది అపవాదిగాడు చేస్తూ ఉంటాడు, అపవాదిగాడి యొక్క క్రియలు. అయితే అక్కా చెల్లెల కంటే ప్రేమగా ఉండే వారి మధ్య వ్యర్థమైనటువంటి ఆలోచన వచ్చినాయి. ఒకే ప్రాంతంలో కూర్చున్న వాళ్ళు సపరేట్ అయిపోయారు. వారి మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అని అథారిటీ వచ్చేసింది. అప్పుడు వారి మధ్య మూడో వ్యక్తి ఎంటర్ అయినప్పుడు సమాధానముగా ఉన్నారు. ఎప్పుడైతే అపవాది గారి యొక్క కుయుక్తుకుతో కూడినటువంటి మాటలు వారి మధ్య ఎంటర్ అయినాయో సమాధానం కోల్పోయి ప్రార్థన జీవితం లేదు, పాటలు పాడటం లేదు. ఆ వ్యక్తి ఏం చేసిద్దో నేను అదే చేయాలి, ఈ వ్యక్తి ఏం చేస్తుందో నేను అదే చేయాలనుకుంటా ఉంటానండి. ప్రియ దేవుని బిడ్డలారా, నీతి అనే వస్త్రాన్ని నీవు ధరించుకొని ఉండాలి. నీ నీతిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ యొక్క భక్తిని బట్టి, దేవుని పట్ల నీవు కలిగి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన బట్టి తప్పకుండా దేవుడు నీకు సమాధానము, ఆనందము, సంతోషము, ఆరోగ్యము, నిత్యము, కృప, కాపుదల దేవుడు తప్పకుండా దయచేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉండక మానడు. కానీ మనం నీతిమంతులుగా ఉన్నామా లేదా అన్నది నీ ఎదుటి వ్యక్తి లేదు చెప్పలేరు, నీ బంధువులు చెప్పలేరు. నిన్ను నీవు పరిశోధించుకుంటే తెలియపరచబడింది. కానీ నువ్వు నీతి కలిగి ఉన్నావా లేదన్నది మనల్ని సృష్టించిన సృష్టికర్తకి సమస్తము ఎరిగే ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక నీతి ద్వారా సమాధానము కలిగితే, అదే మాదిరిగా మనం చూడగలిగినట్లయితే నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్బరమును కలుగునంట. నీతిమంతులు భయపడరు, నిమ్మలంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా మనము నీతిమంతులుగా జీవించాలనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. కొన్ని విషయాల్లో మన యొక్క దైనందినటువంటి జీవితంలో దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమ మన పట్ల ఉండి మనకి ఎన్ని విషయాల్లో సమాధానం దయచేశాడు. కరోనాలో దేవుడు స్వస్థపరిచాడు, అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందుల్లో దేవుడు సమాధానం దయచేశాడు. సమస్త విషయాల్లో అపవాదిగాడు పొంచి ఉండి కుటుంబాల్లో, జీవితాల్లో, బంధువుల్లో చిచ్చులు పెట్టేటువంటి పరిస్థితులు వచ్చినా కానీ దేవుడు నీ పక్షాన ఉండి నీకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్తిల్లదన్నట్టు దేవుడు నీ పక్షాన సమాధానము దయచేస్తూనే ఉంటూ ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము సమాధానము కలిగి ఉండాలండి. మన జీవితాల్లో, మన బ్రతుకులు నీతి మీద బుడగ వంటివి, అవునా కదా? కొంతసేపు కనబడే అంతలోనే మైమే ఆవిరి వంటి ఈ జీవితంలో నిత్యము దేవుని సన్నిధిలో గడుపుదాం, దేవుని పాదాల చెంత జీవిద్దాం, దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుని కృపలో, దేవుని దయలో ఎదిగే వారిగా మనం ఉందాం. చివరగా 5వ మాట సమాధానం గురించి, దేవుని విశ్వసించుడు ద్వారా సమాధానం. రోమీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు ఒకటను, నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసముల ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపును గాక. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే నీకు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, అవునా కదా? మనకి ముందు దేవుడు ఉన్నాడు, దేవుడు నా జీవితాన్ని, నా బ్రతుకుని, నా స్థితిగతులు మార్చేటటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. అదేవిధంగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారమైనటువంటి నిరీక్షణ గలవారవుటకు, నిరీక్షణ కర్తకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్థానంతో సమాధానంతో
మిమ్మల్ని నింపుతాడంటండి. మనకి విశ్వాసం ఉండాలి. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు నాతో ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. శృంగారం అనేటువంటి దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటిగా ఉన్నటువంటి వ్యక్తి భిక్షయాడన వరకు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తికి సమాధానము లేదు, ఆనందము లేదు, సంతోషము లేదు. కానీ ఆ ప్రాంతంలో వెళ్తున్నటువంటి దైవ సేవకులు ఆ యొక్క పేతురు గారు వారు చూసి అతన్ని, సిమోను గారు పేతురు గారు వారు చూసి, నీకు మా ద్వారా ఇచ్చుటకు బంగారము అది లేదు, కానీ మాకు కలిగిందే మీకు ఇస్తామని నజరైనటువంటి యేసు నామములో నీవు స్వస్థత పొందుగాకని తనను ముట్టంగా వెంటనే తను దిక్కున లేచాడు, నడిచాడు, గంతులు వేస్తూ దేవాలయంలోకి తను వెళ్ళాడండి. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా సమాధానం పొందుకోవాలి. అది దేవుని ద్వారానే పొందుకోవాలి. దేవుని ద్వారానే సమాధానం పొందుకోవాలంటే నీతిమంతులుగా జీవించాలి, విశ్వాసము కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. ఏ లోపము, ఏ డాలు, ఏ మచ్చైనా మనలో లేకుండా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం మనం జీవించగలిగితే ఆ కుటుంబాన్ని, ఆ జీవితాన్ని దేవుడు సమాధాన పరచును గాక. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు, మనకున్న చింతలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు విడిచిపెడదాం, దేవునితో నడుద్దాం, దేవుని చిత్త ప్రకారం జీవిద్దాం. ఆయన ద్వారా ఆయన కృప, ఆయన ద్వారా ఆయన కాపుదల, ఆయన ద్వారా ఆయన సమాధానం పొందుకునేటువంటి అటు కృప, అటు ఆలోచన మనం కలిగి ఉందాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడండి, దేవుడు మనలో ఉన్నాడు ఆత్మ ద్వారా. కనుక మనం ఏ విషయాల్లో భయపడాల్సినటువంటి పని లేదు. దినదినము దేవుణ్ణి ప్రార్థిద్దాం, దినదినము దేవుని కృపలో జీవిద్దాం. దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదము మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడి మాటలన్నిటినీ మన వినికిడిలో ఫలభరితముగా మార్చి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మా దేవ, మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం తండ్రి. దేవా, ఎంతమంది అయితే సమాధానము లేకుండా ఉన్నారో వారందరితో మీరు మాట్లాడారు తండ్రి. సమాధానము మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు నాయనా ప్రభా. నీ బిడ్డల జీవితాల్లో, వారి బ్రతుకుల్లో, వారి యొక్క ఆలోచనలో, తలంపుల్లో, సమస్త విషయాల్లో మీరే తోడే ఉండి సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. చక్కని జీవితంలో సమాధానము లేనప్పుడు మీ కృప, మీ దయనైన తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి తనకు మీరు సమాధానము దయచేశారు తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్నటువంటి నీ బిడ్డలు, ఈ ప్రార్థనలో తండ్రి మాటలు వింటున్నటువంటి నీ బిడ్డల జీవితాల్లో ఏ విషయాల్లో అయితే సమాధానము లేదు, ఆనందము లేదు, ఆరోగ్యము లేదు, కృప లేదు, క్షేమము లేదు నాయన తండ్రి, వాటన్నిటిని మీరు తీసివేసి నీ బిడ్డల జీవితాల్లో మీరు ఇది మొదలుకొని సమాధానము దయచేయుదురు గాక. వారి జీవితాల్లో, వారి బ్రతుకుల్లో, వారి కుటుంబాల్లో మీరే తోడే ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీతిమంతులుగా జీవించుటకు కృప దయచేయి ప్రభువా. విశ్వాసము కలిగి ఉండటకు కృప దయచేయండి తండ్రి. నిరీక్షణ జీవితము కలిగి నా యేసు రక్తము ద్వారా నాకు సమాధానం అనేటువంటి ఆలోచన కలిగి ఉండేటువంటి కృప దయచేసి నిత్యము పరిశుద్ధపరిచి నిత్యము మంచి పరివర్తన కలిగి ఉండేటకు మీరు కృప దయచేసి నీ బిడ్డల జీవితాల్లో ఆనందము, సంతోషము, సమాధానము, కృప, క్షేమము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి
శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వకపు వందనాలు. అవకాశం ఇచ్చింది.